బ్రేకింగ్ న్యూస్. నంబూరి వైన్స్ యజమాని నంబూరి వెంకటరమణ రియాక్ట్ అయ్యారు. తనకు రాత్రి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పలుసార్లు ఫోన్ చేసినట్టుగా చెప్పారు నంబూరి. రాత్రి తనకు ఫోన్ చేసి బెదిరించారని, డబ్బు కావాలని డిమాండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు నంబూరి. తాను టీడీపీ కోసం 40 ఏళ్ల పాటు పనిచేశానని, వైసీపీ హయాంలో కూడా ఇంత అన్యాయం జరగలేదని అన్నారాయన. కేవలం డబ్బు కోసమే నా వైన్ షాప్ తగులబెట్టే యత్నం చేశారని అన్నారు నంబూరి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అర్బన్ ఎమ్మెల్యే మరో వివాదం చిక్కుకున్నారు. అయితే ఎగ్జిబిషన్ నిర్వాహకుడు దాడి మరొక ముందే మరొక వ్యక్తి ఏదో టీడీపీ సొంత వ్యక్తి పార్టీకి చెందిన వ్యక్తి వైన్ షాప్ను తగలబెట్టించేందుకు యత్నం చేశారంటూ కూడా సంచలన విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే దీంట్లో ఈ విషయంలో ఏం జరిగింది అనే దానిపై వైన్ షాప్ నంబూరి వైన్స్ ఓనర్ నంబూరి వెంకటరమణ గారు ఏం చెప్తారు? మీ వైన్ షాప్లో అసలు ఏం జరిగింది? ఎమ్మెల్యేకు మీకు ఎక్కడ మీకు చెడింది జరిగి? నాకు వైన్ షాపు లాటరీ తగిలినప్పటి నుంచి కూడా నాకు బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. నేనైతే బెదరలేదు. దానికోసము అప్పటి నుంచి నా పైన దాడి చేసేది, మంచాలు పంపించేది చేస్తూనే ఉన్నాడు. నేనైతే తగ్గలేదు. కాకపోతే ఈ రాత్రి మళ్ళీ నాకు నిన్న సాయంత్రం 4 గంటలప్పుడు ఫోన్ చేసి నా ఫోన్కి బూతులు తిట్టాడు. నేను ఎంత సమయం పాటిద్దామన్నా కూడా తిడతానే ఉంటే నేను కూడా సీరియస్ అయినాను. ఆ సీరియస్ అయిన దానికి రాత్రి నీ షాపు ఉంటుందో చూద్దామన్నట్లు నిన్న 5:30కే మంచిని పంపించినాడు అఖిల్ అనేవాడిని. వాడు వచ్చి దాడి చేసినాడు. మళ్ళా ఇంకా సరేలే అనుకున్నాము. మా అన్నకు ఫోన్ చేసి షాప్ కాడికి రాలను అంటే మా అన్న షాప్ కాడికి పోయినాడు. షాప్ కాడికి పోయి ఫోన్ చేస్తే లేదు మేము హైదరాబాద్ పోతున్నాం, లేములే మళ్ళీ వచ్చి వెళ్తాంలే అన్నారు. వచ్చి అయిన తర్వాత తెల్లారుజామున 4 గంటలకి మళ్ళీ వాళ్ళనే పంపించి పెట్రోల్ పోసి అంటించినారు. ఫోన్ చేసి మీకు ఏం చెప్పాడంటే ఏమైనా డబ్బులు డిమాండ్ చేశాడు లేదంటే ఏమడిగాడు? అంతా షాప్ ఇవ్వాలని డిమాండ్ చేసినాడు. అగ్రిమెంట్ రాపించుకున్నాడు. మళ్ళీ వెనక్కి ఇచ్చినాడు. మళ్ళీ డబ్బులు ఇచ్చిండే నాకు. ఆ డబ్బులు కూడా మళ్ళీ వెనక్కి ఇచ్చినాం. వెనక్కి ఎవరివి పిక్కోలేదు కాబట్టి నేనేం చెప్పినానంటే నువ్వు షాప్లో అన్ని అనంతపురం షాపులు అన్నీ ఆక్రమించుకుంటే నా షాప్ కూడా ఇస్తానని చెప్పిన ఫస్ట్లో. సరేలే మామ అన్నాడు. సరే ఇంకేవి ఆక్రమించుకోలేదు కాబట్టి నాది కూడా నేను చేసుకుంటున్నాను. దానికోసము నేను ఇవ్వలేదు అన్నట్లు నా మీద అప్పటి నుంచి కసిగా పెంచుకున్నాను. నా షాప్ బాగా జరుగుతుంది అనేసి రాత్రి దాడి చేసినాడు. అది జరిగింది విషయం. మీరు టీడీపీకి పనిచేశారు, మేము మామ అంటున్నాడు. అయితే బంధువులు కూడా అవుతారా మీరు? అసలు అంటే ఎందుకు ఇంత మీ మీద కక్ష కట్టేట్టు వైన్ షాపులు తగలబెట్టించేంత? రాప్తాడు మండలానికి ఎంపీ ఉన్నాడు కాబట్టి అప్పటి నుంచి మామ అల్లుడు అనుకుంటున్నాము. క్యాష్ అడిగినాడు. క్యాష్ ఇవ్వడానికి నా మీద ఎక్కువ దాడి చేసేకి అవకాశం ఇచ్చినారు. నాకు సరిపోయిన వాళ్ళు అతని దగ్గర ఉండి ఓన్లీ అనవసరంగా అన్నీ రెచ్చగొట్టుకుంటా చేసుకుంటాను. ఆయన కోసం నేను అనంతపూర్లో ఎంత కష్టపడినానంటే ఎవరు కష్టపడినంత నేను కష్టపడినా అతని గెలుపు కోసము. గెలిచిన తర్వాత కూడా నా వార్డు అంతా 26వ వార్డు నాది వస్తుంది. హౌసింగ్ వార్డు, న్యూ రెవెన్యూ కాలనీ, అమాలి కాలనీ వస్తాయి. దానికోసము ఇంటింటికి 1/4 కేజీ 600 కేజీలు పంచినా. నేను దగ్గుబాటి ప్రసాద్ గెలిచిన దానికి నేను 600 కేజీలు స్వీట్ పంచిన ఆనందంతో. మా అతను ఎమ్మెల్యేని, మా మండలం అతను ఎమ్మెల్యే అయినాడు అనేసి 600 కేజీలు స్వీట్ పంచినా కూడా అతనికి కృతజ్ఞత లేదు. దానికే నేను కూడా చెయ్యను. నేను కూడా ఏంటికైనా చెయ్యి చూసుకుందాం రా అని చెప్పిన. ఏమైనా మీకు ఫోన్ చేసిన లిస్ట్ ఏమైనా చూపిస్తారా? కాల్ లిస్ట్ కానీ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? కాల్ లిస్ట్ అయితే ఒకసారి చూపిస్తారా? ఎప్పుడు చేస్తారు అనేది ఏమన్నా కానీ ఏమన్నా ఎప్పుడు ఎన్ని గంటలకు చేశారు, టైమింగ్స్ ఏమైనా ఉన్నాయా? చూస్తున్నాం. మన కాల్ లిస్ట్ కూడా వెరిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే గతంలో ఏం మాట్లాడనేది కూడా చూసాం. వరుస పెట్టి ఎన్నిసార్లు వేసాడు? సుమారుగా 1, 2, 3, 4, 5 అంటే 4 గంటల నుంచి చేసాం. నైట్ 10 గంటలకు కూడా చేశాడు. మళ్ళీ 10 గంటలప్పుడు కూడా చేసినాడు. నేను లిఫ్ట్ చేయలే, పనుకున్నాను. అంతా పొలంలో వ్యవసాయం చేసుకుంటా నైట్ పనుకున్నాను. అది లిఫ్ట్ చేసినలే. అది అనుచరులు చేసి మీతో ఏం మాట్లాడారు? అనుచరులు కూడా చేశారు. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడారు మీకు? అనుచరులు అయితే అతను సుందరమని ఉన్నాడు. ఆయన కూడా మళ్ళీ సరేలే మళ్ళీ మాట్లాడదాంలే అని అన్నాడు. బామర్ది అవుతాడు సుందరము. ఆయన మళ్ళీ మాట్లాడదాంలే అనేసి పెట్టేసినాడు. ఇంకేం మాట్లాడలే. రాత్రి 10 గంటలప్పుడు నేను ఎత్తినలేదు. మళ్ళీ తెల్లారుజాన మా వాచ్మ్యాన్ సార్ మా అన్నకు ఫోన్ చేసినాడు. సార్ ఇట్లా అంటుకుంది, పొగలు వస్తుండ అని చెప్పితే అప్పుడప్పటికి మా అన్న నేను వచ్చి ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసి వెంటనే పోయి ఆర్పినాం వల్ల మా 1,30,00,000 స్టాక్ ఉంది షాప్లో. ఇప్పుడు అదంతా సేవ్ చేసుకున్నాం. లేకుంటే ఫైర్ ఇంజన్ వాళ్ళు సకాలంలో రాకుంటే మాత్రము చాలా నష్టపోయే వాళ్ళము. ఫైర్ ఇంజన్లకి ధన్యవాదాలు తెలపాలి మేము. థ్యాంక్ యూ వాళ్ళకి. ఇంతగా మీరు పార్టీ కోసం కానీ వ్యక్తి కోసం పనిచేసిన వారి పట్ల మీరు పార్టీ కోసం చూసి ఇప్పుడు అధినేతకి మీరు ఏం చెప్తారు? మీ అధినేత కానీ లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాను. అంటే నా కోనికే అన్యాయం జరగలేదు. అనంతపురం అర్బన్లో
ఇంతవరకు వైసీపీలో కూడా ఇంత అధ్వానంగా ప్రవర్తించలేదు, అంత చండాలంగా ప్రవర్తిస్తున్నాడు. మా అధ్యక్షునికి చంద్రబాబు నాయుడు సార్కి కానీ లోకేష్ సార్కి కానీ వెంటనే ఇతన్ని సస్పెండ్ చేయాలని కోరుతున్నారు అందరూ. మొత్తం అర్బన్ టీడీపీ కార్యకర్తలంతా కూడా చాలా ఇదైతను తీవ్రంగా బాధపడుతున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా మేము చెప్పేదే కాక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకొని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పటికే ఎగ్జిబిషన్ నిర్వాహకుడిపై దాడి నిన్నగాక మనం చేశారు. స్వప్న టీడీపీ స్వప్న స్థలం కోరలేదు. ముగ్గురు టీడీపీ కార్యకర్తల మీద ఎందుకు టీడీపీ వారి మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఆయన వైసీపీ కార్యకర్తలు ఏమనలేడు, అంత వైసీపీ కార్యకర్తలు అతని దగ్గర ఉండేది. వైసీపీ కార్యకర్తలు ఏం బెదిరియలేడు, చేయలేడు. ఓన్లీ టీడీపీ కార్యకర్తలు అయితే ఏం చేయలేరు అన్నట్లు. వైసీపీ కార్యకర్తలు అయితే మళ్ళీ దాడి చేస్తారు కదా, దానికి టీడీపీ కార్యకర్తల మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి వైసీపీ కార్యకర్తల మీద స్టోర్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ అమ్ముకుంటున్నాడు. అవన్నీ మొత్తం అంతా చాలా ఫ్రాడ్. ఉప్పు చింతపండు చికెన్ వాళ్ళని మటన్ వాళ్ళని అందరినీ బెదిరించి డబ్బు లాగుతున్నాడు. అది చాలా అరాచకం అయితే అయిపోయింది. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా స్టేట్లో ఇంత పని చేయలేదు. అప్పుడు 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు ఇంత అరాచకం చేయలేదు. ఓన్లీ దగ్గుబాటి ప్రసాద్ ఒకటే చేస్తున్నాడు. మీరు లోకేష్ గారికి కూడా ఏమైనా చెప్తారా వాళ్ళకి? ఎందుకంటే లోకేష్ గారికి బాబు గారికి కానీ ఇట్లాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్తారా? నేను లోకేష్ గారికి కూడా నా ఫస్ట్ లాటరీ తగిలినప్పుడే బెదిరించిండేదంతా నా ఐడెంటిటీ ప్రూఫ్తో సహా పెట్టినప్పుడు సారు స్పందించి చెప్పినాడు. చెప్పింటే ఆయన అప్పుడు ఏం చెప్పినాడు, వాళ్ళు అనంతపురం కాదులే రాపుతారులే, వాళ్ళు అట్లే చెప్తారులే అని ఏదో చెప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడన్నా గమనించి సార్ గారు చర్య తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఎందుకు ఇంత వివాదాస్పడుతున్నాడు? జిల్లాలో ఏ ఎమ్మెల్యే లేనంత వివాదాస్పద వ్యక్తి ఎందుకు తయారవుతున్నారు? ఎందుకో మరి ఆయన అతని దగ్గర ఉండేదంతా తాగుబోతున్న ఉండేది. ఇంకా తాగుబోతున్న చెప్పిన మాటలు ఎన్నుకుంటా ఆయన ఇట్లా చేస్తున్నాడు. కాకపోతే ఆయన కూడా గమనించాలి. ఇప్పటికన్నా మారితే కూడా పర్వాలేదు, మారుకుంటే మనం ఏం చేయలేం కదా. ఆయన కర్మ ఆయన అనిపిస్తాడు అంతే. సీసీ ఫుటేజ్ ఉన్న వ్యక్తి మీరు ఎవరు గుర్తుపడతారా? వ్యక్తి ఎవరనేది కూడా చెప్పినాం పోలీసు వాళ్ళకి, వాళ్ళు కూడా చర్య తీసుకుంటామని చెప్పినారు. అఖిల్ అని ఆయన ఉన్నాడు, చెప్పినాడు. రెస్పాన్స్ అయినారు పోలీసు వాళ్ళు, అయితే రెస్పాండ్ అయినారు. ఇప్పుడు మీరు టీడీపీ కార్యకర్తలకు అర్బన్ టీడీపీ కార్యకర్తలు ఏం చెప్తారు? ఎందుకంటే గతంలో నుంచి కూడా అనేక కష్టాలు అవలంబించారు వైసీపీ హయాంలో. ఇప్పుడు ఏం చెప్తారు వాళ్ళకి? తెల్లవారుజాము నుంచి నా చాపకాడికి టీడీపీ నేను ఎందుకంటే 40 ఏళ్ళ అనుభవం ఉంది నాకు. ఇక్కడ నేను 26వ వార్డుకి నేను 15 ఏళ్ళు ఇన్ఛార్జిని. మొత్తము సైఫుల్లా సార్ ఉన్నప్పటి నుంచి, మహాలక్ష్మి ఉన్నప్పటి నుంచి, ప్రభాకర్ చౌదరి ఉన్నప్పటి నుంచి కూడా నేను పార్టీకి పనిచేసేవాడిని. అందరికీ మొత్తం కాలువ శ్రీనివాసులతో ఎంపీ నిలబడినప్పటి నుంచి కూడా పార్టీకి పనిచేసినాను నేను. నన్ను ఇంతవరకు ఎవరు బెదిరించినా నేను అందరి దగ్గర గుడ్ నేమ్ ఉంది నాకు. వీడొక్కడే నన్ను ఇట్లా అరాచకంగా చేస్తున్నాడు. అది వాని కర్మ మనం ఏం చేయలేము. సొంత మండలం వ్యక్తి, సొంత బంధువు కూడా అవుతాడు, అన్నీ అవుతాడు. మా బంధుత్వం కూడా ఉంది, అయినా కూడా వాడు అదే పని చేస్తాడు. డబ్బుల కోసమే, అవినీతికే, మొత్తం అవినీతే. మొదటిసారి ఎమ్మెల్యే టికెట్ సాధించాడు, దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి లేకుండా మొదటిసారి తెచ్చుకున్నాడు. మంచి వ్యక్తి, మన మండలం వ్యక్తి, మనము బాగుండాలా, కలిసి చేయాలా, గెలిపించుకోవాలా, పార్టీని అధికారంలో తెచ్చుకోవాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలని మేము ఎంతో తాపత్రయంతో కష్టపడి గెలిపిస్తే, చంద్రబాబు నాయుడు ఏమో దేశాలు తిరిగి ఫ్యాక్టరీలు తెస్తా అంటే, మనోడేమో అవినీతికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిపోయినాడు. మొత్తం టోటల్ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఇబ్బంది పడతాను. నేను ఒక్కరిని అనేది ఏం కాదు, మొత్తం టోటల్ టీడీపీ క్యాడర్ అంతా ఇబ్బంది పడతాను. చూస్తున్నాం దగ్గుబాటి ప్రసాద్పై ఖచ్చితంగా త్వరితగతిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నంబూరి వైన్స్ యజమాని నంబూరి వెంకటరమణ కోరుతున్న పరిస్థితి ఉంది. అనంతపురం అర్బన్లోనే దేశమంతా తిరిగి ఫ్యాక్టరీలు బాబుగా తీస్తుంటే దాని చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా కూడా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ప్రవర్తిస్తున్నట్టు కూడా అనుచరులతోనూ కొంతమంది వ్యక్తులతో ప్రైవేట్ సైన్యం ఏర్పాటు చేసుకునే విధంగా చేస్తున్నట్టు కూడా టీడీపీ కార్యకర్తలు ఎంతో మనోవేదన గురవుతున్నారు. ఖచ్చితంగా ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలంటూ కూడా నారా లోకేష్ గారిని సీఎం చంద్రబాబు గారిని కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం.